నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకుముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ, ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. తదుపరి రాశి ధనుస్సు. ధనుసు రాశి వారికి రాశిలో కుజుడు ఉన్నాడు. రాశిలో కుజుడు ఉన్నప్పుడు, తనుభావంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మంచిగా ఉంటే బాగానే ఉంటుంది, లేదు అంటే ప్రమాదాలు జరిగేటువంటిది, దెబ్బలు తగిలించుకోవడం, రక్తం కారడం, కోపంగా మాట్లాడడం, కోపంతో శత్రుత్వం తెచ్చుకోవడం, తలనొప్పి తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా తనుభావంలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనం పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ తనుభావంలో ఉన్నటువంటి కుజుడిని ఎప్పటికప్పుడు ఆయన యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా కుజగ్రహ ఆరాధన చేయడం, లేకపోతే కుజుడికి సంబంధించినటువంటి కందులు లాంటి వాటిని దానం చేయడం, ఏదైనా గోశాలకు వెళ్ళి గోమాతకి గ్రాసం తినిపించడం అనేది మర్చిపోకుండా ధనుసు రాశి వారు చేయవలసినటువంటి స్థితి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే అంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని అనుకుంటే ఉండదు అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మరి ఈ కుజుడు ఎవరి స్థానంలో ఉన్నాడు, గురువు స్థానంలో ఉన్నాడు. మరి గురువు ఎక్కడ ఉన్నాడు అంటే గురువు కుజుడి ఇంట్లో ఉన్నారు. అంటే ఒకరింట్లో ఒకరు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో నేను, మీ ఇంట్లో నేనున్నాను, నా ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఒకరికొకరికి శత్రుత్వం ఎక్కువగా ఉండదు. ఆ విధంగా కొద్దిగా లాభమే ఉంటుంది. కాబట్టి అంతగా చెడు జరగదు. అయినా సరే కొద్దిగా మనం చేయాల్సినటువంటి క్రతువులు చేయక తప్పదు. ఇక
ద్వితీయంలో రవి ఉన్నాడు. ద్వితీయంలో రవి బుధుడు ఏంటంటే వాక్ స్థానం కదా. ద్వితీయం అంటే వాక్ స్థానం ఎట్లా ఉండాలి అంటే స్పష్టంగా ఉండాలి, ఎవరిని నొప్పించకుండా ఉండాలి. కానీ రవి అంటేనే కమాండింగ్ కింగ్ కాబట్టి కొద్దిగా మనం ఏది చెప్పినా సరే ఒక కమాండ్తోనే చెప్తాం. కాకపోతే బుధుడు పక్కనే ఉన్నాడు కాబట్టి కొద్దిగా బుద్ధితోనే చెప్తూ ఉంటాం కాబట్టి అంతగా ఇబ్బంది లేకుండా ధనుసు రాశి వారికి బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక తృతీయ స్థానంలోకి వచ్చేసరికి శని ఉన్నాడు. కాబట్టి మనం సమాజంలో ఎవరితో మాట్లాడుతున్నా, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నా, సోదరులతో మాట్లాడుతూ ఉన్నా కమ్యూనికేషన్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదో అనేసి ఆ తర్వాత బాగా బాధపడి అదేదో అప్పుడు నా నెత్తి మీద శని ఉన్నట్టుంది, అందుకని అలా మాట్లాడి వాళ్ళని నొప్పించాను, ఈరోజు దూరం అయ్యాను అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తతో ఉండాలి. తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి. చతుర్థంలో రాహు ఉన్నాడు. అంటే ఇంట్లో రాహు వచ్చి కూర్చున్నాడు. అట్లాగే దశమ స్థానంలో కేతు ఉన్నాడు. పంచమంలో గురువు ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో ఇంట్లో ఎప్పుడు చికాకు చింత. ఇక దశమ స్థానం ఉద్యోగ స్థానంలో ఏదో నిరాశ నిస్పృహ, దీంతో పాటు ఉన్నత పది రాకపోవడం, మనం ఏదో చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కానీ పంచమంలో గురువు ఉన్నాడు అంటే సంతాన స్థానం. సంతానానికి మాత్రం సంతానం వల్ల కూడా చక్కటి ఆనందం, సంతోషం పొందేటువంటి స్థితి ఉంటుంది. సంతానానికి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళి అన్ని రకాలుగా ఉన్నతి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే, ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమన్నా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి, దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు, ఏవి యోగించనివి, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా, లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేం ప్రయత్నాలు చేయాలి, చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు, సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.